అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బేబీని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక లంచ్ బాక్స్ ఐటమ్ చేసి చూపించాలి అనుకుంటున్నానండి. ఇది పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లంచ్ బాక్స్కి తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇది వంకాయలతో చేసుకునే ఒక రైస్ ఐటమ్ అండి. అది ఏదో కాదు, వాంగీ బాత్. చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని రైతాతో అయినా తినొచ్చు, లేకపోతే అలాగైనా తినొచ్చు. దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి. ముందుగా 200 గ్రామ్స్ రైస్ని కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పౌడర్ తయారు చేసుకుందాము. ఒక బాండ్లీ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని కాసేపు వేయించుకుందాము. అది వేగిన తర్వాత ఒక స్పూన్ శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ ఉద్దిబ్యాళ్ళు వేసుకొని అవి కాసేపు వేయించుకుందాము. అవి కాస్త వేగిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాము. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు అండి, మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడైతే సరిపోయింది, అది వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు 3 స్పూన్ల ధనియాలు, అంటే 1 స్పూన్ శనగబ్యాలకి 3 స్పూన్ల ధనియాలు, అది కొలతలండి. 3 స్పూన్ల ధనియాలు వేసుకొని అవన్నీ దోరగా వేయించుకుందాము. కాస్త చెక్క, 3 లవంగాలు, ఒక ఇలాచి, అనాస పూలు ఒక 2 ముక్కలండి, అవి కూడా వేసుకొని అందులో వేయించుకుందాము ఫ్లేవర్ కోసము. అవి వేగిన తర్వాత ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు కొబ్బరి, తురుముకున్న కొబ్బరి కానీ మిక్సీ పట్టిన కొబ్బరి కానీ 1 స్పూన్ వేసుకుందామండి. డ్రై కొబ్బరి, అది ఏమంటే 1 స్పూన్ మాత్రం వేసుకొని, అవి పెద్దగా వేయించాల్సిన పని లేదు, జస్ట్ అలా టాస్ చేసి హై హీట్కే వేగిపోతుందండి. తురిమిండేది కాబట్టి ఈజీగా వేగిపోతుంది, తీసేయాలి. ఇప్పుడు కరివేపాకు ఒక గుప్పెడు తీసుకోండి, కొద్దిగా చూపించినన్ని తీసుకోండి చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. కొన్ని ఆకులు తీసుకొని అవి కూడా వేయించుకోవాలి. వాటన్నిటిని మెత్తటి పౌడర్ చేసుకోవాలండి, మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలండి. ఫస్ట్ శనగబ్యాలు వేసుకున్నాము, తర్వాత జీడిపప్పు వేసుకొని ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. పోపులో శనగబ్యాలు, ఉద్దిబ్యాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలండి. తర్వాత అవి వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు, ఒక 4 వంకాయలు కట్ చేసుకొని అటు చూపించిన సైజులో ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోండి. అవి చూపించాను కదా, ఆ సైజు ముక్కలు, వాటిని కాసేపు వేయించుకోవాలి ఆయిల్లో. ఆ ముక్కలు కాస్త మెత్తబడేదాకా ఆయిల్లో అలాగే వేయించుకుందాము. అవి కాస్త వేగిన తర్వాత ఇందాక చూపించిన చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి, అది అందులో వేసుకోవాలి. అది కాసేపు అలాగే ఉడకనివ్వాలి. అది కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ గ్రేవీకి సరిపడా మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని దాన్ని అలాగే ఉడకనిద్దాము. ఇప్పుడు మనం చేసుకున్న పౌడరు ఒక 700 గ్రామ్స్ రైస్కి సరిపోతుందండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, అందులో మనం అప్పుడు పసుపు వేయలేదు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుంటామండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదు, ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఆ పౌడరు నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి, మీరు టేస్ట్ చూసి ఇంకా కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు మనం చేసిన పౌడరు ఒక 700 గ్రామ్స్కి సరిపోతుంది. ఇప్పుడు నేను హాఫ్ మాత్రమే వేసాను, ఇంకొక హాఫ్ ఉంది. ఇప్పుడు ఈ 200 గ్రామ్స్ రైస్కే కాకుండా ఇంకా ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ రైస్కి కూడా సరిపోయిందండి. నేను తీసి పక్కన పెట్టి ఇప్పుడు చేసిన రైస్కి వేసాను కాబట్టి టోటల్గా ఇప్పుడు మనం చేసిన ఈ కర్రీ, దానికి ఆ వంకాయల గుజ్జు దాదాపు ఒక 300 to 350 గ్రామ్స్ రైస్కి సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనము దాన్ని అలా ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఇప్పుడు వాంగీ బాత్ ఆ గ్రేవీ రెడీ అయింది. ఇందులో కాస్త పక్కకు తీసి పెట్టేస్తాము, అంతా వేయం కదా, అవసరమైనప్పుడు తీసుకుందాము. దాంట్లో ఉప్పు కారాలు చూసుకోండి, ఏమైనా ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా వేసేసుకోండి. ఇప్పుడు కాస్త తీసి పక్కన పెట్టుకుందాము, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. కాస్త తీసేసి ఇప్పుడు అందులో రైస్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని కలుపుకుందాము. ఆ రైస్ దాదాపు ఒక 200 గ్రామ్స్ రైస్ వేస్తున్నాను. అందులో కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి, ఉప్పు కారాలు. మీరు కొంచెం ఘాటుగా తినే పని అయితే ఆ మిరపకాయలు అక్కడ ఇంకా కొంచెం ఒక 2-3 వేసుకోండి. ఆ మిరపకాయలు ఉండే కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారాలు యాడ్ చేసుకోండి, ఇంకేం అవసరం లేదు. నాకైతే కారం సరిపోయింది. ఇంకా ఉప్పు గ్రేవీలో చూసి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ అంతా మనము బాగా ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా కలుపుకుందాము. అంతేనండి.
ఎంతో టేస్టీ అయిన వాంగీబాత్ రెడీ అయిపోయింది. చాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా ఉన్న రైస్ అయినా చేసుకోవచ్చు. మీకు కావాలంటే కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి. చింతపండు గుజ్జు వేసినప్పుడు చెప్పడం మర్చిపోయానండి, సారీ. నేనైతే వేయలేదండి. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్, వేసుకోండి. ఇది లంచ్ బాక్స్ కి చాలా యాప్ట్ అని చెప్పొచ్చు అండి. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా కరెక్ట్ గా సూట్ అవుతుంది. మనం రైతాతో అయినా తినవచ్చు, లేకపోతే ఉత్తది అలాగే తినేయచ్చండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీరు చేసుకొని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.